ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి జలకళ సంతరించుకుంది. ఎగువ కాపర్ డ్యాం వద్ద నీటి మట్టం 29.300 మీటర్లుగా, స్పిల్వే వద్ద 29.250 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం స్పిల్వేలోని 48 గేట్ల ద్వారా 2,13,128 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత 24 గంటల్లో గోదావరి వరద మట్టం 6 అడుగులకు పైగా పెరగగా ఎగువ రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలతో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని 20 మోటార్లను ప్రారంభించి 7,080 క్యూసెక్కుల గోదావరి జలాలను కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారు. అలాగే మరోవైపు గోదావరి ఉధృతి కారణంగా కుకునూరు మండలంలోని గుండేటి వాగు కాజువే నీట మునిగింది. దీంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు పొంగి పొర్లటంతో మరో 20 గ్రామాలకు రవాణా అంతరాయం ఏర్పడింది. గ్రామాలకు వెళ్లేందుకు అధికారులు పడవలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీట మునిగిన కాజువేలు, వాగులు, కాలువలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.